హలో, దిస్ ఈజ్ వంశీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. మనం ప్రజెంట్ ఫస్ట్ ఈ ఒక్క హెయిర్ స్టైల్ చూద్దాం. ఈ ఒక్క హెయిర్ స్టైల్ నేమ్ వచ్చేసి మిడిల్ పఫ్ అండి. ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి, చూడండి. మీరే అబ్జర్వ్ చేస్తే అంటే మనకి మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి మిడిల్ పఫ్. ఎక్కువ మంది మిడిల్ పఫ్ ఎక్కువ రిఫరెన్స్ చేస్తుంటారు. వాళ్ళ కోసం పర్టికులర్ గా మనం వాళ్ళ ఐబ్రో ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ దగ్గర నుంచి 2 సెక్షన్స్ 2గా డివైడ్ చేసుకోవాలి. బ్యాక్ కామింగ్ అనేది వాళ్ళకి ఎంత వాల్యూమ్ కావాలో దాని పర్సంటేజ్ బట్టి మనం వాల్యూమ్ అనేది చేసుకుంటాం. అలానే మీరు చేసే సెక్షన్స్ కావచ్చు, సింపుల్ గా స్ట్రైట్నింగ్, బ్లో డ్రై లేదా క్రింపింగ్, ఇలాంటివన్నీ కామన్ గా ప్రతిదీ మనం హెయిర్ స్టైల్ బిఫోర్ గా చేసుకోవాలి. మీరు ఒకవేళ చేసే ప్రాసెస్ లో కూడా మీకు ఎగ్జాక్ట్లీగా హెయిర్ అనేది లేదనుకోండి, వాళ్ళ కోసమైనా 1-2 సార్లు బ్యాక్ కామింగ్ చేసుకోవడం తప్పే లేదు. లేదు కొంచెం ప్రోడక్ట్ యూజ్ చేస్తానంటే ప్రోడక్ట్ నెక్స్ట్ వీడియోలో ప్రోడక్ట్ గురించి కూడా చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ కామింగ్ చేసి జస్ట్ స్ప్రేతోనే లాక్ చేస్తున్నాను, పూర్తిగా చూసుకోండి. పిన్స్ అనేది కూడా మనం 1-2 లేదా 3 పిన్స్ మాత్రమే అడ్జస్ట్ చేసాం. తర్వాత పిన్స్ పెట్టాం, టేల్ కోమ్ తో ప్రాపర్ గా నీట్ గా సెట్ చేసాం. ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్ మిడిల్ పఫ్. తర్వాత మీరు లూజ్ హెయిర్ ఎంత పెట్టుకోవచ్చు, జడైనా వేసుకోవచ్చు. బ్యాక్ సెక్షన్ లో కూడా చూడండి 5 ఇంచెస్ లాక్ చేస్తాం. ఇది నీట్ గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హెయిర్ స్టైల్ వచ్చేసేటప్పటికి సైడ్ మనం ఏదైతే వదిలేసామో అది 3 సెక్షన్ హెయిర్ స్టైల్ అంటారు. 3 సెక్షన్స్ లో మనం మళ్ళీ యాస్టీజ్ గా బ్యాక్ కామింగ్ అనేది కూడా కంఫర్ట్ గా చేసేసుకోవాలి. కంఫర్ట్ గా చేసేసుకున్న తర్వాత నీట్ గా మనం ఎలా అయితే లాక్ చేస్తున్నామో ఇటు సైడ్ సెంటర్ ఆల్రెడీ లాక్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లాక్ చేసాం, రైట్ సైడ్ కూడా సేమ్ అదే బ్యాక్ కామింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే చాలా మంది వాళ్ళ సైడ్ ఫోర్ హెడ్ ఉంటది, కొంచెం చిన్నదిగా ఉండొచ్చు, లేదు వాళ్ళకి సైడ్స్ టైట్ గా ఉండాలి. ఇలాగ వాళ్ళ రిఫరెన్స్ బట్టి, వాళ్ళ ఫేస్ ని బట్టి, వాళ్ళకి మోల్డ్ అయ్యేదాన్ని బట్టి ఈ 3 సెక్షన్ పఫ్ లో మనకి ఏంటంటే సైడ్ అనేది టైట్ గా ఉంటది. ఇప్పుడు పైన చేసిన పఫ్ కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇదే ఫుల్ పఫ్ అంటే వేరేలా ఉంటుంది. ఫుల్ పఫ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కూడా నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.